నమస్తే, వెల్కమ్ టు సాహో టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శించిన కేరళ గవర్నర్. శ్రీరాముడిని పూజించడం సంతోషం మాత్రమే కాదు, గర్వకారణమని పేర్కొన్న ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. నెల్లూరు జిల్లా నాగుల వెల్లటూరులో టీడీపీ ప్రచారంలో ఉద్రిక్తత. వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో కొత్తగా చేరిన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడంతో వివాదం. మందస పంచాయతీలో వైసీపీ 28వ రోజు ఎన్నికల ప్రచారం. హాజరైన మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. వైసీపీ పార్టీ సభ్యత్వానికి భూపతిరాజు వెంకట సుబ్రహ్మణ్యం రాజీనామా. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ నియంతృత్వ పోకడలకు విసుగు చెంది రాజీనామా. పిఠాపురంలో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న వంక గీత. సినీ నటులు వచ్చిన పిఠాపురంలో గీతమ్మదే గెలుపంటున్న వైసీపీ నేతలు. నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 31 పాయింట్లు కుంగి 22,271 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శించారు. రామ్ లల్లాకు సాష్టాంగ నమస్కారం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. జనవరిలో 2 సార్లు అయోధ్యకు వచ్చాను. అప్పటి అనుభూతి ఈనాటికి అలాగే ఉంది. అయోధ్యకు వచ్చి శ్రీరాముడిని పూజించడం సంతోషం మాత్రమే కాదు, గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. చేజర్ల మండలం నాగుల వెల్లటూరులో టీడీపీ ప్రచారం ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు గ్రామానికి వెళ్లారు. అయితే గ్రామంలో పాత టీడీపీ వర్గాన్ని పట్టించుకోకుండా వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో కొత్తగా చేరిన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడంతో వివాదం చెలరేగింది. ఈ ఘర్షణలో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడుపై దాడి జరిగినట్లు సమాచారం. ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి కింద పడిపోయారని సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మందస పంచాయతీ ప్రజల అభిమానంతో తడిసి ముద్దైన మంత్రి డాక్టర్ సీదిరి మందస మండలం మందస పంచాయతీలో 28వ రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు రాజన్న రాకతో దద్దరిల్లిన మందస ప్రధాన రహదారి సెంటర్ 60 సంవత్సరాలు పరిపాలించిన గౌతు కుటుంబానికి చేతకానిది 5 సంవత్సరాల కాలంలో చేసి చూపించిన ఘనత మంత్రి డాక్టర్ సీదిరిది. డబుల్ రోడ్డు విస్తీర్ణం, సెంటర్ లైటింగ్, స్కూల్ పునర్నిర్మాణం, త్రాగునీటి సౌకర్యం, ఎన్నో అభివృద్ధి పనులు చేసి ఎన్నో ప్రచారం కోసం మందస వచ్చిన రాజన్నకి జన నీరాజనం పలికారు. ఎవరు ఈ పని టైం
వైసీపీ పార్టీ సభ్యత్వానికి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి భూపతిరాజు వెంకట సుబ్రహ్మణ్యం రాజు రాజీనామా. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ నియంతృత్వ పోకడలకు విసుగు చెంది రాజీనామా చేస్తున్నాను. ఏకపక్ష ధోరణి, విజయం కోసం కష్టపడి పనిచేసిన వారికి పక్కన పెట్టి కొంతమంది భజన పరులు, బ్రోకర్లతో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ పార్టీని నడుపుతున్నారు. నిజమైన పార్టీ అభిమానులను పట్టించుకోకుండా ముమ్మిడివరం నియోజకవర్గంలో సంపాదనే ధ్యేయంగా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ప్రవర్తిస్తున్నారు. గత ఎన్నికల ఇంట్లో కూర్చొని నిన్ను వైసీపీలోకి తీసుకువచ్చి నెగ్గించిన నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటిస్తావా? నీ అవినీతి అంతా ప్రజలకు తెలిసిపోయింది. నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సభలోనూ ప్రచారంలోనూ జాతులు, కులాల గురించి నోటికి వచ్చినట్లు వాగడం, కులాల మధ్య చిచ్చు పెట్టే నీలాంటి అవినీతి పరులను వచ్చే ఎన్నికల్లో ప్రజలు నిన్ను తరిమి కొట్టడం ఖాయం. అన్ని వర్గాల ఓట్లేస్తేనే విజయం సాధించావు. గురువు లాంటి నీకు రాజకీయ భిక్ష పెట్టిన మల్లాడి కృష్ణరావును విమర్శించే స్థాయి నీది కాదు. పార్టీ పాడైపోద్దని ఆ రోజు నుంచి చెప్తూనే ఉన్నాం. ఏ రోజన్నా ఇచ్చేసారా? మీకు నచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి పార్టీ నుంచి ఇది చేశారు. కష్టపడి నాయకులందరినీ పక్కన పెట్టారు. వాళ్ళేమో ఇండిపెండెంట్గా వేసి వాళ్ళు గెలిచి వస్తే ఇంటి దగ్గర నానా బూతులు తిడితే వాళ్ళు అలో లక్షణాన్ని ఏడుతూ వచ్చేవారు. ఇప్పుడు ఇంట్లో కుటుంబ పెద్ద అయి ఉండి, మీరు పార్టీకి మీరు పెద్ద అయి ఉండి, ఎమ్మెల్యే అయి ఉండి తప్పులు చేసిన వాళ్ళని శిక్షించడం మానేసి మనమే తప్పులు చేసి పార్టీ కష్టపడే వాళ్ళని దూరం చేయడం ఎంతవరకు సమంజసమో మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. దీనిపై తమకు నైతిక బాధ్యత ఉందో లేదో మీరే తెలియదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కుల మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కుల మతాలకు అతీతంగా అని అన్ని కులాలు నాకు సమానమని మరి ముందర మాట్లాడేసి నాకు అందరూ కులాలు కావాలి, అందరూ కావాలని మళ్ళీ వెనకాల ఏదో కవర్ చేసుకున్నాక చూస్తున్నారు. మనసు నుంచి వచ్చి మాట శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం లింగాల వలసలో కూటమి ఎన్నికల ప్రచారంలో బుధవారం రాత్రి కూటమి అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై పోటీ చేసే వ్యక్తులను ఏ రోజు విమర్శించలేదని, నేను ప్రేమతో గెలుస్తానని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏనాడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదని అచ్చెన్నాయుడు తెలిపారు. టెక్కలిలో కూటమిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. వాళ్ళ గురించి ఎప్పుడు నేను విమర్శించను. నేను ప్రేమతో గెలుస్తాను, పనులతో గెలుస్తాను, అభిమానంతో గెలుస్తాను. ఎవ్వరికి పల్లెత్తు మాట కూడా నా జీవితంలో అనను. నాకంటే పదవులు చేసిన వాళ్ళు లేరు, నాకంటే అధికారం చెలాయించిన వాళ్ళు లేరు. ఈ రోజు కేంద్ర మంత్రులుగా చేశాం, రాష్ట్ర మంత్రులుగా చేశాం, ప్రభుత్వంలో శాసించాం. కానీ ఎవడొచ్చినా సహాయం చేయడం తప్ప చేతుల అధికారం ఉందని చెప్పి, చేతిలో పదం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం గాని, ఎవరికి ఇబ్బంది పెట్టడం గాని మా జీవితంలో ఎప్పుడూ లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు పోటీ చేస్తున్న వ్యక్తులు సంపతరావు అనే పేరు లేకపోతే ఆ వ్యక్తులు ఎక్కడ వారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సంపతిరావు అనే పేరు లేకపోతే ఆ వ్యక్తులు ఎక్కడ వాళ్ళు? రాజుల కుటుంబమా, రాజకీయ కుటుంబమా? వాళ్ళు తాతలు ముత్తాతలు రాజకీయాల నుంచి వచ్చారా? సంపతిరావు పేరు పెట్టుకొని ఒక నాయకుడిగా ఎదిగి ఆ కుటుంబానికి అన్యాయం చేస్తే ఒక వ్యక్తిగా, ఇదేదో నేను పోటీ చేస్తున్నటువంటి ఈ రోజు అసెంబ్లీ అభ్యర్థిగా కాదు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కాదు, తెలుగుదేశం వ్యక్తిగా కాదు, ఈ సమాజంలో పుట్టిన ఒక పౌరుడిగా ఒక బాధ, ఆవేదన కలుగుతుంది. ఏ వ్యక్తి వల్ల అయితే మే 13వ తేదీన ఎన్నికల రోజు ఎన్నికల ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని, గ్రామాల్లో ఏదైనా రాజకీయ గొడవలు జరిగే పరిస్థితులు ఉంటే గ్రామస్తులు ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని మార్కాపురం డీఎస్పీ బాలసుందర్రావు సమస్యాత్మక గ్రామాల ఓటర్లకు కోరారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని సమస్యాత్మక పోలింగ్ గ్రామాలలో బీఎస్ఎఫ్ జవాన్లతో కవాతు కార్యక్రమాన్ని గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు
ఏర్పాటు చేశారు. ఈ కవాతు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం డీఎస్పీ బాలసుందర్రావు పాల్గొన్నారు. మండలంలో మొదటగా హసనాపురం, ముత్రాసు, పల్లె, దద్దవాడ, కొమరోలు టౌన్లో చివరిగా అల్లినగరం గ్రామంలో పోలీస్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సమస్యాత్మక గ్రామాల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్, డీఎస్పీ బాలసుందర్రావులు ప్రజలతో సమావేశం నిర్వహించి తమ సందేశాన్ని అందించారు. ఈరోజు అల్లినగరం గ్రామానికి బీఎస్ఎఫ్ ఫోర్స్ తోటి రావడం జరిగింది. వీరంతా కూడా సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ వాళ్ళు. వీరందరూ కూడా ఢిల్లీ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి మన దగ్గరకు వచ్చారు ఎలక్షన్ నిమిత్తం. రేపు 13వ తారీఖు మనకి ఎలక్షన్ జరుగుతూ ఉంది. ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఊరు వచ్చాము. అల్లీ నగరాన్ని ఒక సమస్యాత్మక గ్రామంగా గుర్తించడం జరిగింది. గతంలో ఇక్కడ గొడవలు జరిగిన విషయాలు ఉన్నాయి. అందుకని చెప్పేసి మనం ఈరోజు వచ్చి ప్రజలందరి ముందు కూడా మీ అందరూ కూడా నిర్భయంగా ఓటేసుకోండి అని చెప్పేసి ఇక్కడ కవాతు చేయటం, తర్వాత పోలీసు ఫ్లాగ్ మార్చ్ చేసేసి అందరూ కూడా ప్రజల్లో ధైర్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో వచ్చాము ఇక్కడికి. కాబట్టి అల్లినగరం గ్రామస్తులు అందరూ కూడా తెలియజేశాము, మీటింగ్ పెట్టి అందరూ కూడా వాళ్ళు కూడా చెప్పారు మేమంతా స్వచ్ఛందంగా ఓట్లు వేసుకుంటాము, గొడవలు చేసుకోమని చెప్పేసి. సో కాబట్టి ఈరోజు మన గిద్దలో రూరల్ సిఏ గారు ప్రసాద్, తర్వాత బీఎస్ఎఫ్ ఫోర్సు ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. ఈ ఇన్స్పెక్టర్ గారు కుమార్ గారు, అనిరుద్ కుమార్ గారు, తర్వాత ఇంకా ఇదంతా ఫోర్స్ మొత్తం కూడా వచ్చారు. బీఎస్ఎఫ్ ఫోర్స్ అంతా వచ్చారు. వాళ్ళందరూ కూడా మనం ఒకటే చెప్తున్నాము, ఎలక్షన్ ప్రశాంతంగా జరిపిస్తాము. మీకు ఏది సమస్య ఉన్నా కానీ మాకు ఫోన్ చేసి చెప్పండి, ఇమీడియట్గా మేము అటెండ్ అవుతాము. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా కానీ ఎలక్షన్గా సంబంధంగా ఎలాంటి గొడవలు చేసినా మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అవసరమైతే వాళ్ళ మీద పరిస్థితిని బట్టి, గ్రావిటీని బట్టి వాళ్ళకి రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తాము. సో ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ వైలేషన్ జరిగినా కానీ, లేదంటే ఎలక్షన్లో గొడవలు జరిగినా కానీ, గొడవ సృష్టించే వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళు మాత్రం చట్ట ప్రకారంగా మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎవరిని కూడా అలాంటి వాళ్ళని ఉపేక్షించేది అయితే లేదని ఇందుమూల అందరికీ తెలియజేస్తాము. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంతో పాటు ఇరువాడ, పైడివాడ గ్రామాల ప్రజలు ఎన్డీఏ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుకు బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎన్డీఏ నాయకులకు ఆయా గ్రామాల్లో ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు కోలాటాలు ప్రదర్శిస్తూ హారతులు ఇచ్చి నీరాజనాలు పలికారు. యువకులు పూల జల్లు కురిపించి మద్దతు పలికారు. ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు గాజు గ్లాసు గుర్తుపైన, ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ కు కమలం గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు బరినికాన బాబురావు, గండి వంశీదీప్, దాసరి రమణ, ఇందలి రమణ, బొబ్బరి కన్నారావు, కోరాడు శ్రీనివాసరావు, పల్ల తాతారావు, కోన సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బటన్ నొక్కుతున్నా అంటాడు. బటన్ ఏదో ఆయన ఒక్కడే నొక్కినట్టు, అంతకు ముందు ఎవరో నొక్కనట్టు, బటన్ నొక్కడం ఆయనకు ఒక్కడికే వచ్చినట్టు అందరూ నొక్కారు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నాడు. నేను ఆయన ఎమ్మెల్యేనప్పుడు 200 ఉండేది. మేము 14లో అధికారంలోకి వచ్చేసరికి పెన్షన్ మేము 2000 చేసాం. మేము ఇన్నిసార్లు ఎప్పుడు చెప్పుకోవాలా, 2000ది 3000 చేయడానికి ఆయన 5 సంవత్సరాలు తీసుకున్నాడు. పెద్ద గొంతుతో దీర్ఘాలు తీసి 3000 ఇస్తున్నానన్నాడు. మరి మేము 4000 ఇస్తున్నాం రేపటి నుంచి. మేమేమని చెప్పాలి? మీరు ఎన్నుకున్న తర్వాత పేదవాళ్ళకి కడుపు నింపటం, 4 మంచి పనులు చేయటం ప్రభుత్వం యొక్క బాధ్యత. అదేదో ఇడుపులపైలో ఆయన భూములు అమ్మేసి ఇచ్చినట్టుగా చెప్తూ ఉంటాడు. బటన్ ఒకటం ఏం కొత్త కాదమ్మా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కిలో 2 రూపాయలు బియ్యం ఇచ్చిన, 30 రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేసిన, పేదవాడికి ఇల్లు ఇచ్చిన, అప్పటి నుంచి మొదలైంది బటన్ నొక్కటం. ఈయన బటన్ నొక్కుడు చెప్తాడు కానీ తీసేసి నీకు చెప్పడు. అన్నా క్యాంటీన్లు తీసాడు. తర్వాత ఏదైతే మనం
పేదవాళ్ళకి ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే మండపేటలో సైకిల్ స్పీడు జోరుగా ఎన్నికల ప్రచారం రోడ్ షోలో ప్రతిపక్ష తీరును ఎండగడుతున్నారు ఎమ్మెల్యే వేగుళ్ల అడుగడుగునా పట్టణ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మండపేటలో సైకిల్ స్పీడ్ పెంచింది. కార్యకర్తలు అభిమానులు జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మండపేట టౌన్ పరిధిలో పలు వార్డుల్లో బుధవారం రోడ్ షో నిర్వహించారు. ప్రతిపక్ష తీరును ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. వేగుళ్లకు ఆయా వార్డుల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా నీరాజనం పలికారు. రోడ్ షోలో యువత కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మండపేట పట్టణంలో ప్రజల అవసరాలను గుర్తించి వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. కాగా 2019 చివరలో కొన్ని అభివృద్ధి పనులు ప్రతిపాదించి వాటిని ఆరంభిస్తే అధికారంలోకి వచ్చిన వైసీపీ అన్నిటినీ రద్దు చేసిందని విమర్శించారు. ఈ 4.5 ఏళ్ల కాలంలో రౌడీయిజం పెరిగిపోయిందని దుయ్యబట్టారు. సామాన్యుడు కష్టాలు చెప్పుకునే అవకాశం కూడా లేకుండా ఉక్కుపాదంతో నలిపేసే ధోరణి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులదని ఎద్దేవా చేశారు. ప్రశాంతమైన మండపేటను అల్లకల్లోలం చేసి పాలన సాగించాలని ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తర్వాత మన ప్రకాష్ గారి టైంలో ఒక కమ్యూనిటీ హాల్, ఈ పార్కు, దీన్ని కూడా మనం పెట్టుకున్నాం. ఎలక్షన్ వచ్చింది, రద్దు చేశారు. 5 ఏళ్ళు అయిపోయింది. ఈవేళ వరకు అది అలాగే ఉంది. ఇక్కడ తొప్పులతో ఇలాగుంది. అంటే సుమారు 408 ఫ్లాట్లు, సుమారుగా 408 ఫ్లాట్లు, దగ్గర 1000 మంది వాటర్స్ పిల్లలతో చూసుకుని 1200-1400 మంది ఇక్కడ కాపురం ఉంటున్నారు. మరి దీనికి ఒక పార్క్ అవసరం. అవి స్కూల్ అడిగారు, స్కూల్ పెట్టాం. మన అదేవిధంగా మరి రేపు మన అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ఈ పార్కుని మీ అందరూ సాయంత్రం పాటు కూర్చొని అనుగుణంగా చేసి ఇక్కడ మీ అందరికీ కూడా ఏదైనా చిన్న కార్యక్రమం, ఏ కార్యక్రమం చేసుకున్నా పనికొచ్చేలాగా ఒక కమ్యూనిటీ హాల్ని ఈ ప్లేస్లో కట్టబోతున్నామని చెప్పి మీ అందరికీ సవనీగా మనం చేస్తూ, మీ పట్టాలు కూడా మన గవర్నమెంట్ వచ్చిన 2 నెలల లోపులోనే మీ ఒరిజినల్ పట్టాలు మీకు ఇప్పించే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ సవనీగా తెలియజేస్తూ, మరి అనేక సంక్షేమ పథకాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టారు. అన్ని మీకు ఇంటింటికి తెచ్చి ఇచ్చారు. మళ్ళీ ఏరే చెప్పనవసరం లేదు. పిఠాపురంలో పాగా వేయడానికి వంగ గీతా విశ్వనాథ్ సిద్ధమవుతున్నారని, ఆమె నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనులే ఆమెను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నాయకులు. జనసేన నేతలు ఎన్ని ప్రచారాలు చేసినా, ఎంతమందిని ప్రచారానికి దించినా ఓటు మాత్రం వైసీపీకే వేస్తామని పలువురు బాహటంగా చెప్తున్నారు. ఇదిలా ఉంటే జనసేన క్యాడర్లోనే కొంత అసంతృప్తి ఉందని, కనీసం వారికి సౌకర్యాలు కల్పించడంలో కూడా విఫలమయ్యారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ముద్రగడ పద్మనాభం వంటి అనుభవం ఉన్న నాయకుడు పిఠాపురంపై ప్రత్యేక దృష్టి పెట్టి పిఠాపురంలో వంగ గీతను గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తూ పిఠాపురంలోని ప్రతి వైసీపీ నాయకుడిని, అదేవిధంగా ఆయనకు ఉన్న క్యాడర్ను కిర్లంపూడిలో తన నివాసంలో సమావేశాలు ఏర్పాటు చేసి వైసీపీకి సహకరించాలని కోరడం, దానికి వారందరూ తప్పకుండా పిఠాపురంలో వైసీపీని గెలిపిస్తామని చెప్పడంతో పిఠాపురంలో వంగ గీత గెలుపు తథ్యమని పలువురు వైసీపీ నేతలు జోష్లో ఉన్నారు. ప్రచారంలో భాగంగా వంగ గీత ప్రతి ఇంటికి తిరుగుతూ వారిని ఓట్లు అభ్యర్థిస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం రోడ్ షో చేసుకుంటూ చెయ్యి ఊపుకుంటూ వెళ్లిపోతున్నారని, ఒకవేళ పవన్ ను నెగ్గిస్తే ఆయనను కలుసుకోవడానికి మాకు అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉందని కొందరు పిఠాపురం ప్రజలు వాపోతున్నారు. ఇంటింటికి తలుపు కొట్టి పెద్దమ్మ బాగున్నావా, తాతయ్య బాగున్నావా అని తలుపు కొట్టి పొద్దున్నే పెద్దనాన్నగారు ఇంకా లేచారా లేదా అని చేతిలో పెట్టేవారు డబ్బులు. మరి ఒక్కసారి ఎలక్షన్ చేయగానే ఏమైంది? మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళమన్నారు? సచివాలయానికి వెళ్ళమన్నారు. సచివాలయం అంటే పోన్లే మన ఇంటి దగ్గరలోనే ఉంటుంది, పోనీ వెళ్దాం అనుకోవచ్చు, మన ఊళ్ళోనే ఉంటుంది, మన ఇంటి దగ్గరే. మళ్ళీ 2వ నెలకి ఏమైంది? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నారు? బ్యాంకులు అంటే పక్క ఊరికి, ఆ పై ఊరికి పంపన్నారు. మా మంచిదేనా ఇది? వెళ్ళి తెచ్చుకున్నావమ్మా? ఎవరు ఇందులో తెచ్చుకున్న వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరో పెన్షన్ దూరంగా వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళు ఏమ్మా? ఖాళీ లేవా? ఇంకా ఇవ్వలేదు. ఇలా ఇలా ఎక్కన్నా కానీ తిరిగి వచ్చేట్లా కానీ ఎవరు ఎక్కలేదండి. అక్కడ నించో అంటున్నారు. నించున్న కాళ్ళు ఎప్పులతో నించుని ఎక్కన
లేదు. నాగలపల్లి పోతున్నారు, కొత్తపల్లి వేస్తున్నారు అమ్మగారు. రానున్న సాధారణ ఎన్నికలు 13 మే 2024 సందర్భంగా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకోవాలని నార్త్ జోన్ డీఎస్పీ జి భానోదయ అన్నారు. ఈ క్రమంలో ప్రజలకు పోలీసుల నుండి అన్ని విధములుగా సహకారాలు ఉంటాయని గోకవరం సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. అదేవిధంగా గోకవరం ప్రజలకు తెలియజేయనది ఏమనగా మీ గ్రామాలలో పరిసర ప్రాంతములలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు సారా తయారు చేయుట, అమ్మడం, పేకాట, కోడి పందాలు, గుండాట మొదలగునవి జరిగిన ఎడల మాకు తెలియపరచవలనని చెప్పిన వారి వివరములు గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో గోకవరం మండలం నందు వివిధ గ్రామాలలో రైడ్ నిర్వహించి ఈ క్రింది విధంగా కేసులు నమోదు చేశామని గోకవరం సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఏ డిసైడ్ చేసినా సరే దానికి కావాల్సిన ఫెసిలిటేషన్ చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అయిన పోలీస్ కూడా. అలానే దీనికి కావాల్సిన వైడ్ పబ్లిసిటీని మీరు అందరూ కూడా ఇస్తారని ఇక్కడికి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ ఎలక్షన్ కోడ్ మొదలైనప్పటి నుంచి కూడా పోలీసు వారు కానీ రెవెన్యూ వారు కానీ ఎన్నో సన్నద్ధాలు చేస్తున్నారు. అంటే ట్రబుల్ మాంగర్స్ని కానీ ఎవరైతే ట్రబుల్ క్రియేట్ చేస్తారో వాళ్ళని, అలానే కేసెస్ ఉన్న వాళ్ళని బైండ్ ఓవర్ చేయించడం, అలానే ఇల్లీగల్గా లిక్కర్ అమ్ముతున్న వాళ్ళని కానీ డ్యూటీ ఇంకా లైసెన్స్ కట్టకుండా లిక్కర్ అమ్ముతున్న వాళ్ళని కానీ వీళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకోవడం, అలానే ఎలక్షన్ టైంలో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీని ఇంకా వాల్యుబుల్స్ని రవాణా చేస్తున్న వాళ్ళని పర్మిషన్ లేకుండా వీళ్ళందరినీ కూడా సీజర్ చేయడం, ఇంకా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇంకా స్ట్రైకింగ్ ఫోర్స్ని అక్కడక్కడ పెట్టడం, అలానే ఎస్ఎస్టీస్ని ఇంకా ఎంసీసీ టీమ్స్ని కూడా నియమించడం జరిగిందండి. అలానే మీరు చూస్తున్నట్టయితే మన ఎంటైర్ ఈస్ట్ గోదావరిలో ఎన్నో చెక్ పోస్టులు పెట్టి ఎస్ఎస్టీ వాళ్ళు కంటిన్యూస్గా వెహికల్స్ని ముమ్మరంగా సర్చ్ చేస్తున్నారు సీజర్స్ కోసం. అలానే సిఐఎస్ఎఫ్ వాళ్ళతో ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేయడం జరిగింది. క్రిటికల్ విలేజెస్లో మాత్రమే కాకుండా అన్ని విలేజెస్ ఆదిప్ కు హారతులు ఇస్తూ స్వాగతం పలుకుతున్న మహిళలు, ప్రచారంలో ఈవీఎం చూపుతున్న ఆదిప్ రాజ్ నాయకులు ముద్దు. వలస నాయకులు వద్దు, వలస నాయకులను నమ్ముకుంటే మన భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోతుందని ఆదిప్ రాజ్ ప్రచారంలో తెలిపారు. బుధవారం ఉదయం నాయుడు తోట నుండి ప్రధాని కూడలి మీదుగా వెంకటాపురం వరకు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. దారి పొడవునా కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రచార రథంపై వెళ్తూ అందరికీ అభివాదం చేసుకుంటూ తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణాపురం వద్ద ఎన్నికల ప్రచారంలో మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. వలస నాయకుడు ద్వారా ఈ ప్రాంతానికి ఎటువంటి ప్రయోజనం లేదని, ఏ క్షణంకు ఏ పార్టీలో ఉంటారో తెలియని ఇలాంటి నాయకులను నమ్మవద్దని, గెలిచిన తరువాతే అడ్రస్ లేకుండా పోతారని ప్రజలకు వివరించారు. గత 5 ఏళ్లుగా జగనన్న ప్రభుత్వం ఇచ్చిన పథకాలను దృష్టిలో పెట్టుకుని తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో రెండవసారి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏదైనా 100 రూపాయలు, ఏదైనా 100 రూపాయలు, ఏదైనా 100 రూపాయలు అన్నట్టుందమ్మా. అంటే ప్రజలకి ఏదైనా చెప్పవచ్చు, నమ్మించి మోసం చేసేద్దాం. మళ్ళీ ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత మనం అలాగే ఏమీ నెరవేర్చం కాబట్టి మన ప్రజలు పట్టించుకునే పని లేదు. పిలిచి బిస్కెట్లు, చాక్లెట్లు కొనాలంటే జగన్ బాబు ఇచ్చి 3000 రూపాయలలోనే మిగిల్చుకొని కొనుక్కుంటున్నాను బాబు అని చెప్పింది. అంటే ఆ రోజు నాకు అనిపించింది ఈ 3000 రూపాయలు ఒక పేదవాడికి 3 లక్షల రూపాయలతో సమానం. అలాంటిది ఒకళ్ళంటారు పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకుండా నేనే చేశాను, నేనే ఆపేశాను ఒకళ్ళు చెప్తారు. ఇది ఇచ్చే 3000 రూపాయలు లేకపోతే చచ్చిపోతారా, పెన్షన్ లేకపోతే పోయిందే ఉందని ఒకళ్ళు అంటారు. అమ్మ ఇవి నేను అన్న మాటలు కదా, వాళ్ళన్న మాటలు మీకు వినిపించాను, చూపించాను కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రేపు మన ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్లు పెన్షన్లు తీసుకెళ్లి ఇవ్వడానికి మొట్టమొదటి సంతకం పెడతాను. అది కూడా ఈ పెన్షన్ 3000 కాదు, పెంచుకుంటూ 3500 రూపాయలు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు 3500 అన్నారు కదా, వెంటనే రెడీ అయిపోతాడు చంద్రబాబు నాయుడు వేలం పాటకి. నేను 4000 ఇస్తాను. జగన్ గారు 4000 అంటే నేను 5000 ఇస్తాను. ఇచ్చేదైతే కదా, ఇచ్చే మనిషివా నువ్వు? ఇచ్చేదేది కూడా ఉండదు. కాబట్టి ఇన్ని కబుర్లేని చెప్తాం. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అమ్మా. గతంలో సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నాడు కదా, కనీసం సిలిండర్ పైపైన ఇచ్చాడా? ఈ రోజు మళ్ళీ 3 సిలిండర్లు ఇస్తానని చెప్తున్నారు. గతంలో నిరుద్యోగ భృతి 2000 రూపాయలు ఇస్తానని చెప్పారు, అది ఇవ్వలేదు, రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడేమో 3000 రూపాయలు ఇస్తానంటున్నారు. ఇంకో వ్యక్తి ఉన్నారమ్మా,
మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామంలో ఎన్డీఏ ఉమ్మడి కూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ భారీ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గానికి సీఎం జగన్ తీరని అన్యాయం చేశారని, కనీసం త్రాగునీరు కూడా ఇవ్వలేకపోయారని, నియోజకవర్గ అభివృద్ధికి ఎటువంటి నిధులు సమకూర్చలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీని కూటమిని గెలిపించుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో కూడా మైలవరం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీరని అన్యాయం చేశారు. ఇబ్రహీంపట్నం కొండపల్లికి తాగునీరు ఇవ్వలేదు, అట్లాగే గ్రామాలకు తాగునీరు అందించలేదు. మన ప్రాంతానికి ప్రధానమైనటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా ఉద్దేశపూర్వకంగా 5 సంవత్సరాల కాలంలో 500 కోట్లు కూడా కేటాయించకుండా తొక్కిపెట్టారు ప్రాజెక్టు. అలాగే పక్కనే పొరుగున వస్తున్నటువంటి అమరావతిని, ఈ ప్రాంత యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించే అమరావతిని నాశనం చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ వాళ్ళ ఆస్తుల విలువలు కోల్పోయే పరిస్థితి కల్పించారు. ముఖ్యమంత్రి గారికి ఈ కృష్ణా జిల్లా మీద, ఈ పక్కన గుంటూరు జిల్లా మీద ఏ రకమైనటువంటి ప్రేమ లేకపోగా వారికి ద్వేషం ఉంది. ఆయన చేసే చర్యలు ప్రతి చర్య కూడా అదే చూపిస్తూ ఉంది. కాబట్టి 2019 ఎన్నికల్లో, ఎన్నికలకు ముందు ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పి ఇక్కడే ప్రమాణ స్వీకారం చేసి, ఇప్పుడు 24 ఎన్నికల్లో గెలిచిన వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించండి, మన ప్రాంతానికి వచ్చిన రాజధానిని నేను తరలిస్తాను అని ఇప్పుడు నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మనమందరం కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండి మన రాజధానిని మనం కాపాడుకోవాలి, మన ప్రాంతంలో వచ్చే రాజధాని మనం కాపాడుకోవాలి, మన బిడ్డల భవిష్యత్తును మనం కాపాడుకోవాలి, మన భవిష్యత్తు తరాలకు వచ్చే అవకాశాలను మనం కాపాడుకోవాలంటే మనమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. ఈ ప్రాంత అభివృద్ధిని కొనసాగించాలంటే ఎన్డీఏ కూటమి ఓటేయాలి. ఇబ్రహీంపట్నం కొండపల్లికి ప్రధానమైన సమస్యలు 2. ఒకటి తాగునీటి సమస్య, 2 కాలుష్య సమస్య, దాని తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 సమయంలో సెన్సెక్స్ 145 పాయింట్ల నష్టంతో 73,321 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 31 పాయింట్లు కుంగి 22,271 దగ్గర కొనసాగుతుంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎల్ఎన్టీ, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఎన్టీపీసీ, ఐటీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శించిన కేరళ గవర్నర్. శ్రీరాముడిని పూజించడం సంతోషం మాత్రమే కాదు, గర్వకారణమని పేర్కొన్న ఆరిఫ్ మహ్మద్ ఖాన్. నెల్లూరు జిల్లా నాగుల వెల్లటూరులో టీడీపీ ప్రచారంలో ఉద్రిక్తత. వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో కొత్తగా చేరిన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడంతో వివాదం. మందస పంచాయతీలో వైసీపీ 28వ రోజు ఎన్నికల ప్రచారం. హాజరైన మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. వైసీపీ పార్టీ సభ్యత్వానికి భూపతిరాజు వెంకట సుబ్రహ్మణ్యం రాజీనామా. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ నియంతృత్వ పోకడలకు విసుగు చెంది రాజీనామా. పిఠాపురంలో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న వంగ గీత. సినీ నటులు వచ్చిన పిఠాపురంలో గీతమ్మదే గెలుపంటున్న వైసీపీ నేతలు. నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 31 పాయింట్లు కుంగి 22,271 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.